శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం అందరికీ చాలా ప్రీతికరమైన, ఇష్టమైన. ఒక్కసారి మనం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి అని ప్రతి వాళ్ళు తహతలాడే పుణ్యక్షేత్రం. మనకి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న ఆ యొక్క క్షేత్రపాలకుడు మరియు అక్కడ ఉన్న అయ్యవారు అమ్మవారి ఆశీర్వాదం, కృప, కరుణ, కటాక్షాలు మన మీద ఉంటే కానీ వెళ్ళలేము. చాలామందికి ఒక్కసారి అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని కోరిక ఉంటుంది. ప్రస్తుతం అంటే నేను 2008 ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఇంత భక్తులు తాకిడి లేదు. ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. దీనికి మనం చాలా సంతోషించాలి. ఎందుకు అంటే భక్తి భావాలు చాలా ఎక్కువ అవుతున్నాయి భక్తుల్లో, ప్రజల్లో. చాలా మటుకు మంచిగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలి అని ఆ యొక్క భక్తి మార్గంలోకి వచ్చి వారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉన్నారు. పెద్దలు తమ ప్రవచనాల్లో మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. పూజ్యులు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆ స్వామి చేసిన కృషి మరువలేనిది. అరుణాచలం గురించి ఆయన చెప్పిన తరువాతే ప్రవచనాలు ఈరోజు ఇంతమంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. కేవలం ఆయన వల్లే, ఆయన చెప్పిన ప్రవచనాల వల్లే ఎంతోమందికి తెలిసింది. నాకు కూడా అరుణాచలం అనేది సినిమా అనే తెలుసు, కానీ ఒక టైంలో నాకు మెంటల్ ప్లేన్లో మెసేజ్ ఇచ్చేదాకా అరుణాచలం ఉంది, అరుణాచలంలో ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తారు, అగ్నిలింగం అని అస్సలు తెలియదు. మీరు నవ్వుకుంటారు. అలా ఆ స్వామి అరుణాచలం ఉంది అని చెప్పి ఆ అరుణాచల క్షేత్ర మహత్యము, శ్రీ రమణుల వారి గురించి చెప్పిన ప్రవచనాలు ఎంతో అమూల్యమైనవి, వెలకట్టలేనివి, మనకి అద్భుతమైన సంపద అన్నమాట. వారు చెప్పినట్టు అరుణాచలం వెళ్తున్నాము, గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, వస్తున్నాము. సరే, సోమవారం చేస్తే ఈ ఫలము, మంగళవారం చేస్తే ఈ ఫలము అని విని ఉన్నాము. ఇక మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నానండి. అరుణాచలం వెళ్తున్నారు అంటే సరే, మానవ నైజం కాబట్టి, మానవ సహజం కాబట్టి మనకి కోరికలు ఉంటే ఆ కోరికలు తీరటం కోసం మనం వెళ్తూ ఉంటాము. ఇది వాస్తవం. 99.9% కోరికలతోనే వెళ్తాము, గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలిన వారు ఎవరైనా ఉన్నారంటే ముక్తి కోసం, మోక్షం కోసం, ఉన్నత స్థితులకు వెళ్ళటం కోసం సాధనలో వెళ్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. అరుణాచలంలో కాలు పెట్టడం అంటే అదృష్టం. మనం ఎన్నిసార్లు చేయాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ? నేను చాలామందిని చూశాను, ప్రతి పౌర్ణమికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక టైంలో నేను అదే చేశాను. సరే, కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పుడు తప్ప మ్యాక్సిమం ప్రతి పౌర్ణమికి వెళ్ళాను. ఇక ఎన్నిసార్లు చేయాలి గిరి ప్రదక్షిణం? బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేది సాధకులకి. ఇక మిగిలిన భక్తులు కూడా పాటిస్తే పాటించండి. అరుణాచల గిరి ప్రదక్షిణము 192 సార్లు చేయాలట. ఇదేదో నేను చెప్పింది కాదు, ఒక గొప్ప సిద్ధపురుషుడు, మహాత్ముడు చెప్పిన విషయం. 192 సార్లు చేయాలట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ. ఎవరు? సాధకులు. ఏ సాధకులు? మంత్ర మార్గంలో ఉన్న సాధకులు, భక్తి మార్గంలో ఉన్న సాధకులు, యోగ మార్గంలో ఉన్న సాధకులు తప్పనిసరిగా 192 సార్లు చేయాలట. కష్టమే ఉందండి, చేయలేమా? చాలా ఈజీ. 192 సార్లు అరుణాచలం వెళ్ళలేమా? ఇక్కడ మీరు అడగచ్చు, అందరికీ కుదురుతుందా అంటే ఆ స్వామి దయ, కరుణ, కటాక్షం ఉంటే తప్పనిసరిగా 192 సార్లు చేయొచ్చు. ఎప్పుడు? ఆ యొక్క అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ దయా, కరుణ, కటాక్ష, ప్రేమ వీక్షణాలు మన మీద ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. అరుణాచలంలో వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే, ఆ అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబని దర్శించాలంటే ఆ యొక్క అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ దయా, కరుణ, కటాక్ష వీక్షణలు మన మీద పుష్కలంగా ఉండాలి. కోట్ల మంది ఉన్నారు, అందరూ వెళ్ళగలుగుతున్నారా? ఏ పుణ్యక్షేత్రమైనా ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్న అయ్యవారు అమ్మవారు ఆ క్షేత్ర పాలకుల దయా, కరుణ, కటాక్ష వీక్షణ అనుమతి లేనిదే మనం కాలు పెట్టలేం.
ఇక సాధకులు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వీడియో సాధకుల కోసం చేస్తున్నాను. ఇక మిగిలిన వారు పాటిస్తే పాటించండి. సాధకులు ఎవరైనా సరే అరుణాచలంలో 192 సార్లు గిరి ప్రదక్షిణ చేయాలి. మీకు ఒక సందేహం వస్తుంది, 192 రోజులు ఉండి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది, కానీ ఆ ఓపిక ఉండాలి. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉంటాము. మీకు ఒక విషయం చెప్తా వినండి. నేను మ్యాక్సిమం ఒకరోజు 2 సార్లు చేయగలిగాను. వేకుజామున పౌర్ణమి గడియల్లో సాయంత్రం పూట 6 తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత చేశాను అనమాట. నాతో పాటు ఇంకో శివ ఉన్నారు. ఆ శివ 3 సార్లు చేశాడు. వేకుజామున నాతో పాటు వచ్చారు, మధ్యాహ్నం చేశారు, మరలా రాత్రి నాతో పాటు చేశారు. నేను 2 సార్లు చేయగలిగాను. సరే, ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకే రోజు నేను 10 సార్లు చేశానండి, 20 సార్లు చేశానండి, ఇది కాదు. ఎంత భక్తితో చేశావు. 10 సార్లు చేయి, 20 సార్లు చేయి. సరే, ఓపుకున్నోళ్ళు 10 సార్లు అయినా చేయగలరు. మీరు అనొచ్చు, ఎక్కడ చేస్తారులేండి ఒకసారికి ఎక్కువ అని. సరే, చేసేవాళ్ళు ఉంటారు. నేను చెబుతున్నా కదా, మీరు 2 సార్లు చేయగలిగాను. ఒకప్పుడు కొత్తలో నేను బిగిన్ చేసినప్పుడు 2-3 గంటల్లో నడిచేసేవాడిని. తర్వాత నాకు తెలిసింది అట్లా నడవకూడదు అని. నేను చంద్రుడు వచ్చిన తర్వాత పౌర్ణమి రోజు ఆరంభించి మ్యాక్సిమం 5-5:30 దాకా, అంటే వేకుజామున తెల్లవారుతూ ఉంది అనగా తెల్లవారుజాము దాకా నడిచేవాడిని. ఎలా నడిచేవాడిని? మంత్ర జపం చేస్తూ నడిచేవాడిని. నిదానంగా, అవసరమైతే ఒక్కో శివలింగం దగ్గర కూర్చునేవాడిని. ఇక మేము 192 రోజులు ఉండి చేయొచ్చా అంటే చేయొచ్చు. లేదు, ఒకే రోజు ఒక 2 సార్లు చేయగలిగారు చాలు. లేక ప్రతి పౌర్ణమికి వెళ్తున్నారు, వెళ్ళచ్చు, చేయొచ్చు. లేక ఒక 2-3 ఏళ్ళు మేము అరుణాచలంలో ఉండాలి అని ఇంటి దగ్గర అంతా ఉండి పుష్కలంగా ఫుల్ఫిల్ అయిపోయి బాధ్యతలు ఏమీ లేవు అంటే మీరు అరుణాచలంలో 2-3 ఏళ్ళు ఉండి ఈ 192 ప్రదక్షిణలు పూర్తి చేయొచ్చు. రోజు చేశారనుకోండి 192 రోజులు, 192 రోజులు పూర్తి అవుతుంది. కానీ లెక్క కోసం కాకుండా భక్తితో. అందుకనే నేను చెప్పా, సాధకులకు మాత్రమే ఈ 192 సంఖ్య. ఇది నేను చెప్పలా, ఒక గొప్ప సిద్ధపురుషుల వారు, మహాత్ములు చెప్పారన్నమాట. ఈ మాట 192 సార్లు చేయాలట గిరి ప్రదక్షిణము. ఎవరు? సాధకులు. ఇక మిగిలిన వారు చేస్తే చేయొచ్చు. మీరు వరుసగా 2-3 ఏళ్ళు ఉండి 192 రోజులు చేయగలిగారు అనుకోండి, ఓపుకుండి చేయండి. లేదండి మేము ప్రతి పౌర్ణమికి వెళ్ళి చేస్తామంటే చేయండి, అది మీ ఇష్టం. ఎలాగైనా సరే మీరు సాధకులు ఎవరైనా సరే 192 సార్లు పూర్తి చేయండి. ఏది? అరుణాచల గిరి ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ చేస్తూ మీరు మంత్ర జపం చేస్తూ చేయండి. సాధకులు భక్తి మార్గంలో ఉన్నారు, అరుణాచల శివ అనుకుంటూ చేయండి. యోగ మార్గంలో ఉన్నారు, ఇక ఎవరైనా సరే మంత్రం ఉపదేశం లేని వాళ్ళు అరుణాచల శివ అనుకుంటూ చేయండి. ఆ విధంగా 192 సార్లు చేయాలట. చేస్తే మనకే అర్థమవుతుందట. ఎవరికి? సాధకులకి. సరే, ఇంకా చాలా ఉంది, అది రాబో వీడియోలో చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, సాధకులకు మాత్రమే 192 సార్లు ఆ గిరి ప్రదక్షిణ చేయవలెను. అది ఎలాగైనా సరే రోజుకు 2 సార్లు చేశారనుకోండి, అది మీ ఇష్టం. కానీ భక్తితో, శ్రద్ధతో ఆ అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబం మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో అరుణాచల శివ అనుకుంటూ చేయండి. ఎవరు? మంత్ర ఉపదేశము లేనివారు. మంత్ర ఉపదేశం ఉన్నవారు ఆ మంత్రం చాంటింగ్ చేసుకుంటూ చేయండి. గుర్తుపెట్టుకోండి, శివలు ఎవరైనా సరే. అంటే ఇది నాకు తెలిసిన సమాచారము, సాధకులకి మన ఛానల్ ద్వారా తెలియజేద్దామని చేస్తున్నాను. ఇక మిగిలిన భక్తులు ఎవరైనా చేద్దామనుకుంటే చేయండి. గుర్తుపెట్టుకోండి, శివలు ఎవరైనా సరే. అందువల్ల శివలు బాగా గుర్తుపెట్టుకోండి, అరుణాచల గిరి ప్రదక్షిణ 192 సార్లు చేస్తే మంచిది. ఎవరు? సాధకులు. ఇక మిగిలిన భక్తులు చేసినా చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, మీకే పుణ్యం. కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదో ఆ కొట్లు ఈ కొట్లు అవి ఇవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ కాకుండా ఆ యొక్క నామం జపం చేస్తూ, లేక మంత్రోపదేశం ఉంటే మంత్రం జపం చేస్తూ చేయండి. ఇంకో విషయం, గంటన్నరలో చేయగలరు, కానీ చేయబాకండి, నిదానంగా చేయండి. కాబట్టి శివులు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇది నేనేదో చెప్పలేదు, ఒక గొప్ప మహాత్ముడు చెప్పిన మాట. 192 సార్లు చేయాలి అరుణాచల గిరి ప్రదక్షిణం అని గుర్తుపెట్టుకోండి, శివలు ఎవరైనా సరే. ఇక మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు చేస్తారు ఎన్నిసార్లు చేయరు అనేది అది మీ యొక్క శక్తి సామర్థ్యములు,
మీ యొక్క ఆర్థిక వనరులు, ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మీ ఇష్టం. ఇన్నిసార్లు చేయాలా? అది మీ ఇష్టం. ఒకసారి చేయండి, ఇబ్బంది లేదు. 100 సార్లు చేయండి, ఇబ్బంది లేదు. 500 సార్లు చేయండి, ఇబ్బంది లేదు. కానీ సాధకులకు మాత్రం జీవితంలో 192 సార్లు మాత్రం చేయండి. చివరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.